ఢిల్లీ మీద ఎంత వచ్చారు నువ్వు? ఢిల్లీ మీద 50 రూపాయలు పోయి 50 రూపాయలు లెక్క కాదు. చిల్లర కొట్టేవరా? ఏమిరా ఏమి 50 రూపాయలు లెక్క కాదు. నాకి ఏంట్రా ఏంటి నాకి పోతావు ఏం నీకెందుకు? ఐపీఎల్ స్టార్ట్ అయింది. మన బెట్టింగ్ రాజాలకు టైం వచ్చింది. ఈ సీజన్లో ఎలాగైనా బాగా డబ్బులు గెలిచి ఉన్న అప్పులను తీర్చేసి వాళ్ళ దరిద్రాలను కడిగేసుకోవాలి అని కలలు కంటూ ఉంటారు. అయితే ఇప్పుడే ఆ కలలు కనడం ఆపేయండి. ఎందుకంటే మీరు కష్టపడి మీ దరిద్రాలను కడిగేసుకోవడానికి అదేం పుణ్యజలం కాదు, బురదతో నిండిన ఊబి. అందులోకి ఒక్కసారి దిగితే మెల్లిగా మిమ్మల్ని అది క్రిందకు లాగేసుకుంటుంది. ఈరోజు బెట్టింగ్ యాప్స్ యొక్క అల్గారిథం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వంశీ. ఫస్ట్ మీరు ఒక యాప్ అనుకోండి. పేరు నేను చెప్పను, మీరే మీకు తెలిసిన ఒక యాప్ని మీ ఇమాజినేషన్లో అనుకోండి. అది ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను. ఒక బెట్టింగ్ యాప్లో లాగిన్ అయినాక సమ్ అమౌంట్ అందులో యాడ్ చేసినావు. ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ అనుకుందాం. యాప్లో లాగిన్ అయినాక నీకు చాలా గేమ్స్ అందులో చూపిస్తాయి. అందులో ఏవియేటర్ అనే గేమ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే సూపర్ హీరోస్ మనకు ఆ గేమ్నే ఎక్కువగా చూపిస్తారు ప్రమోషన్స్లో. ఆ గేమ్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనం ఈరోజు. నువ్వు యాడ్ చేసిన 1000 రూపీస్లోంచి ఒక 100 రూపీస్ బెట్ వేసినావు అనుకుందాం. 1x 2x 3x 4x అలా వెళ్ళి 100 వేస్తే నీకు 400 లాభాన్ని చూపిస్తుంది ఫస్ట్ గేమ్లో. అలా నువ్వు యాడ్ చేసిన 1000 రూపీస్లోంచి ఒక 6-7 వేల వరకు సంపాదించుకుంటావు. అప్పుడు నీకు చాలా హ్యాపీగా అనిపించి ఎలాగో వస్తున్నాయి కదా డబ్బులు, మనం వేస్తున్నాం, కరెక్ట్ టైంకి తీస్తున్నాం, సో మనకు అమౌంట్ మిగులుతుంది అనుకున్నప్పుడు నువ్వు 100, 200, 500 బెట్టింగ్స్ వేసి నువ్వు 1000, 2000, 5000 వేయడం మొదలు పెడతావు. అలా కాసేపట్లోనే నీకు వచ్చిన లాభాలతో పాటు నువ్వు యాడ్ చేసిన 1000 రూపీస్ని కూడా పోగొట్టుకుంటావు. ఆ ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ కొంత అమౌంట్ని యాడ్ చేస్తావు. ఆ అమౌంట్ కూడా పెరుగుతుంది, తగ్గుతుంది, చివరికి మొత్తం పోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ బెట్టింగ్ యాప్స్లో ఒక షిఫ్ట్లో దాదాపు 500 నుండి 600 మంది పనిచేస్తారు. వాళ్ళ పని మీ దగ్గర నుండి అమౌంట్ లాగడం. ఇలా 3 షిఫ్టుల్లో దాదాపు 1500 నుంచి 2000 మంది వరకు వర్క్ చేసి డబ్బులు దొబ్బేయడానికి రెడీగా ఉంటారు. మీరు కొంచెం ఆలోచించండి. మీరు ఈ జూదం ఆడటం వలన మీకు ఎలాంటి లాభం ఉండదు. ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడతారు, మీ ఫ్యామిలీని ఇబ్బందుల్లో పడేలా చేస్తారు. ముఖ్యంగా మీకు మానసిక ఒత్తిడి బాగా పెరిగి మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బెట్టింగ్ అవసరమా చెప్పండి? అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. మన ఇండియాలో ఇల్లీగల్గా యూజ్ చేసే బెట్టింగ్ యాప్స్లో 90% ఆఫ్ యాప్ చైనాకి, అమెరికాకి చెందినవి. కాబట్టి మనం ఇక్కడ పోగొట్టుకుంటున్న ప్రతి రూపాయి ఆ దేశాల్లో కౌంట్ అవుతుంది. దీనివలన మన ఇండియన్ ఎకానమీ పడిపోతుంది. మీరు ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి మీరు పోగొట్టుకుంటున్న ప్రతి రూపాయి వలన మీకు నష్టం, మీ కుటుంబానికి నష్టం, అలాగే ఈ దేశానికి కూడా నష్టాన్ని ఏర్పరుస్తుంది. కొంచెం ఆలోచించండి. మీరు కష్టపడకుండా ఏదీ రాదు. చాలా పెద్ద స్టార్ హీరోస్, క్రికెటర్స్, యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇవి లీగల్ కాదా అని మీరు అడగొచ్చు. గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇవి లీగలే అయినప్పటికీ మీరు బెట్టింగ్ యాప్స్ యొక్క ఆల్గారిథంని డీకోడ్ చేసి డబ్బులు గెలవడం అనేది అసంభవం. ముఖ్యంగా ఐపీఎల్ బెట్టింగ్ వేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ బాల్ ఏమవుతుందని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. అంతర్గతంగా జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ల గురించి తెలియక మీరు బలవకండి. ఆటని వినోదపూర్వకంగా చూసి ఆనందించండి, కానీ బెట్టింగ్స్ వేసి నష్టపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకింతే. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి రీజన్ ఈ జనరేషన్ కిడ్స్కి మహాభారతం మీద ఒక అవగాహన ఏర్పరచాలని. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాలను చూసి రియాక్ట్ అవ్వాలి అనిపించి ఈ వీడియో చేశా. ధర్మరాజు మహాభారతంలో జూదం మాయలో పడి సర్వం కోల్పోయాడు. అలా ఈ బెట్టింగ్ యాప్స్లో మీరు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశారు. మీరు కానీ మీ పిల్లలు కానీ మహాభారతం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.